గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈ వ్లాగ్లో ఈరోజు నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలానే ఒక రెసిపీని, ఒక స్నాక్ రెసిపీని కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఆప్షన్స్ వస్తాయి, బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయంగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందు ఉంటాయి. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిల్లలిద్దరూ ఈరోజు మార్నింగే చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు. అందుకనే వాళ్ళతో స్టార్ట్ చేశాను వ్లాగు. ఇక్కడ మీరు చూస్తున్న అంట్లన్నీ కూడా ముందు రోజు నైట్ తోమినవి. ఇక్కడ ఈ మ్యాట్ మీద చూస్తున్నవి ఫ్రెష్గా తోమానమాట లెగగానే. ఇవన్నీ కూడా ఈ విధంగా కాసేపు ఆరిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఈ బాస్కెట్లో సర్దుతున్నాను. ముందు రోజు తోమినవన్నీ కూడా నైట్ అంతా ఉంచేసాం కదా, ఆరిపోయినాయి చక్కగా. వాటన్నిటిని షెల్ఫ్ల్లో సర్దేశాను. మళ్ళీ ఇప్పుడు ఆ మ్యాట్ మీద ఉన్నాయి తీసి మళ్ళీ బాస్కెట్లో పెట్టాను. ఇవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ సర్దేస్తాను అనమాట షెల్ఫ్ల్లోకి. చాలామంది తోమినట్టు అంట్లు ర్యాక్స్లో కానీ, లేదంటే అంటే స్టీల్ ర్యాక్ ఉంటుంది కదా మనం అంట్లతో సర్దుకునేది, దానిలో కానీ, లేదు అంటే కబోర్డ్స్లో కానీ సర్దేస్తూ ఉంటారు. ఆ విధంగా సర్దడం వలన ఆ తడి అంతా ఉండిపోయి ఆ గిన్నెలు స్మెల్ వస్తూ ఉంటాయి. అలానే మనం ముందు రోజు వాటిని దేంట్లో వాడామో ఆ ఫ్లేవర్ కూడా ఆ వాటిల్లో అలానే ఉంటుంది. అందుకని మీరు తప్పకుండా చక్కగా ఆరిపోయిన దాకా ఉంచి ఆ తర్వాత షెల్ఫ్ల్లో సర్దుకోండి. లేదంటే కబోర్డ్స్లో ఉన్నా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి గిన్నెలు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది డిఐవై. ఇది నేను రీసెంట్గా చేసిన డిఐవై. ఈ డిఐవైని కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ డిఐవై మాత్రం. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. చూసారు కదా ఫ్రెండ్స్, కప్పులన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే చేసుకున్నాను. ఇంకా చాలా కప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర. అవన్నీ సర్దడానికి ఇంకా చాలా పెద్ద షెల్ఫ్ కావాలి, కానీ ప్లేస్ లేదు కదా, అందుకని కొన్ని షెల్ఫ్ల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఈసారి కొత్తవి తీసినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా కూడా వ్లాగ్ ఏం చేయలేదు, నార్మల్ పనులే. ఈవినింగ్ వచ్చేసి ఒక మంచి స్నాక్ చేశాను. ఇది మసాలా తోటకూర వడలు. ముందుగా నేను ఒక 1/2 కిలో పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని నానబెట్టాను. నెక్స్ట్ ఇక్కడ 2 తోటకూర కట్టలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా చూసి, అంటే పురుగు పుట్ర లేకుండా చూసి కడిగి కట్ చేసుకోవాలి. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what to figure out. The scene in a dream. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సన్నగా కట్ చేశానంటే తోటకూర. ఎందుకంటే తన్మయ్ తినదు, అందుకని మళ్ళీ తీయడానికి వీలుగా లేకుండా తోటకూరని చాలా సన్నగా కట్ చేశాను. అలానే పుదీనాను కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా కొంచెం మంచిగా సన్నగా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది, పిల్లలు కూడా తీయడానికి వీలుండదు. మీకు ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను పచ్చిశనగపప్పు నానబెట్టాను కదా, కనీసం 4 గంటలు నానాలి. నానిన తర్వాత మనం దాన్ని కడిగి బుట్టకేసి ఉంచాలి. తడి లేకుండా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా మెత్తగా చేయకూడదు, నీళ్లు పోయకూడదు. నీళ్లు పోయకుండా కొంచెం గట్టిగా బరకగా పట్టుకోండి. దీనిలో నేను ఉల్లికాడలు వేశాను. ఈ ఉల్లికాడలు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉల్లికాడలు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసి ఈ పిండిలో వేశాను.
అలానే మీ దగ్గర అల్లం ముక్కలు ఉన్నాయనుకోండి, అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు అల్లం తినరు. అందుకని నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము రుచికి తగ్గట్టుగా. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అల్లము, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవైనా కూడా చాలా బావుంటాయి. చాలామందికి ఇష్టం కాబట్టి అలా అయినా వేసుకోవచ్చు. అయితే ఈ వడలు చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి తప్పకుండా ఫాలో అయ్యి చేసుకుంటేనే మంచి క్రిస్పీ వడలనేవి వస్తాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు సన్నగా తరిగిన తోటకూర, పుదీనా, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో తినే సోడా గాని అలాంటివి ఏమీ వేయకూడదు. మనం మసాలా వడలు అన్నాం కదా, ఇక్కడ నేను పావు బాజీ మసాలా తీసుకున్నాను 1 స్పూను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే పావు బాజీ మసాలా వేయగానే మంచి ఫ్లేవర్ వచ్చింది. కారం అయితే విడిగా ఏమి యాడ్ చేయలేదు మనం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, పావు బాజీ మసాలాలో కూడా కారం ఉంటుంది. ఆయిల్ పెట్టాము కొంచెం డీప్ ఫ్రైకి. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరి హైలో పెట్టొద్దు. హైలో పెడితే క్రిస్పీగా రావు, లోపల పిండి ఉడకదు. ఇక్కడ నేను ఒక కవర్‌కి ఆయిల్ అప్లై చేశాను. అలానే సన్నగా చూసారు కదా ఎంత సన్నగా ఒత్తానో. తర్వాత ఎడ్జెస్ అన్నీ కూడా వేశాను. కానీ మరి గారె చూపియలేదేంటి? ఆ గారె తీస్తూ ఉంటేనే ఊడిపోయింది ఫ్రెండ్స్, రాలేదు సరిగ్గా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చేస్తున్నాను. ఒక గరిటె తీసుకొని దాన్ని వెనక సైడ్ కొంచెం నూనె రాశాను. రాసిన తర్వాత ఈ గరిటె మీదనే వేసి ప్రెస్ చేస్తున్నాను. దీనివల్ల ఏమైందంటే హోల్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడు, దానిలోకి వెళ్ళిపోయి పిండి ఇది అసలు గారె ఆ గరిటె నుంచి ఊడనే లేదు. ఎందుకంటే ఈ మిస్టేక్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇవి చేయడం వలన మీరు ఇబ్బంది పడకూడదు. ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాము. అలాంటివి మీరు చేయకూడదని చెప్తున్నాను అంతే. చూసారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. గారె ఆ గరిటెను వదులుతుందేమో అని చూశాను, కానీ వదలనే లేదు. నెక్స్ట్ మరి ఇక్కడ గారెలేంటి ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చాయి అనుకుంటున్నారా? దీనికి ఒక మంచి టెక్నిక్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఇప్పుడు వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. చక్కటి గారెల్ని చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను మళ్ళీ ఒక కవర్ తీసుకున్నాను. దీని మీద ఆయిల్ బాగా అప్లై చేశాను. మనం సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడితే అదే వేసుకోండి. మీరు ఏది వాడితే అదే. కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అప్లై చేయండి. గరిటెకి అప్లై చేయాలి. తర్వాత కవర్‌కి అప్లై చేయాలి. ఇప్పుడు నేను తడి గాని అలా ఏం పెట్టలేదు. జస్ట్ పిండి తీసుకున్నాను. పల్చగా ప్రెస్ చేశాను. మీకు ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట ఇవి. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత చూసారా ఎలా పడిపోయిందో? చూసారా నూనెలో ఎలా దూకిందో? ఈ విధంగా చేసామనుకోండి ఎన్ని గారెలైనా చేయొచ్చు. కాకపోతే మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవడానికే టైం పడుతుంది. ఇక నేను మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి. అలా టకీమని గరిటె మీదకి దూకి వెంటనే నూనెలోకి దూకుతుంది ఈ గారె. నేను అలా అనుకుంటూనే చాలా సేపు చేశాననమాట. అంటే నేను ఇక్కడ మీరు చూసినట్టయితే కళాయి కొంచెం గుంటగా ఉంది. మీరు కొద్దిగా వెడల్పు కళాయి తీసుకోండి. ఎక్కువ వేసుకోవచ్చు, త్వరగా అయిపోతాయి. నేను చిన్న కళాయి పెట్టాను, కొద్దిగా నూనె పెట్టాను. చాలా టైం పట్టింది. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా బావుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. అలానే మినపవడలు చేసేవాళ్ళు కూడా అంతే. గరిటె మీద కొంచెం ప్లెయిన్ దాని మీద నూనె రాసుకొని మీరు పిండిని పెట్టి ఈ విధంగా నూనెలోకి వదిలేసేయండి. మనకి నూనె కూడా కాలదు, అంటే మన మీద పడదు. ఈజీగా అయిపోతాయి వడలు చేసుకోవడం కూడా. చూసారు కదా, మనం ఈ గారెల్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే మంచి కలర్ వస్తుంది. అలానే క్రిస్పీగా వస్తాయి. కానీ ఆ తర్వాత మీరు వీటిని అంటే ఈ గారెల్ని గిన్నెలో పెట్టి మూత పెట్టకూడదు అస్సలు. జల్లిబుట్టకు పెట్టుకొని ఓపెన్‌లో ఉంచుకోండి. దానివల్ల క్రిస్పీగా ఉంటాయి. మీరు మూత గినక పెట్టారంటే మెత్తబడిపోతాయి. ఆ టిప్‌ని మాత్రం గుర్తుంచుకోండి. This bed that I'm in feels too big without you. Don't know how to quit thinking about you. Those green eyes, sweet lips, your hands on my hips, our puzzle pieces fit. ఇక ఈవినింగ్ స్నాక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక వెంటనే టీ. మనకి అలవాటైన వాళ్ళకి టీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది కదా. స్టార్టింగ్‌లో నాకు అసలు టీ అలవాటు లేదు ఫ్రెండ్స్. అసలు పాలు కానీ టీ కానీ తాగేదాన్ని కాదు. తర్వాత
ఈ రీసెంట్‌గా అనమాట. అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ క్రితం నుంచి అలవాటయింది. ఈ టీ తాగపోతే నాకు కూడా కొంచెం హెడేక్‌గా అనిపిస్తా ఉంటుంది. ఈరోజు నేను ఆర్గానిక్ షుగర్ తెచ్చుకున్నాను. అది వేస్తున్నాను. ఈ మధ్యన ఆర్గానిక్ షుగర్ కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్. ఎక్కువ స్టాక్ ఉండట్లేదు షాప్స్‌లో. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు అల్లం లేదు, ఇలాచీ లేవన్నమాట టీలో. ప్లెయిన్ టీ అనమాట. అంత బోరింగ్‌గా అనిపించింది నాకు. టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఇక నేను డీఐవైలు మీతో షేర్ చేయాలి కదా! అందుకని కొన్ని ప్రాజెక్టులు చేద్దామని కొన్ని కర్రలైతే తీసుకొచ్చాను. ఈ కర్రలు నేను చూసారు కదా! మా వారి చేత కట్ చేపిస్తున్నాను. నేనేదైనా డీఐవై చేయాలంటే నేను మీకు కనిపిస్తాను గానీ, వెనక ఉన్న హార్డ్ వర్క్ మొత్తం చేసేది మా వారే అనమాట. చూసారు కదా! ఏ విధంగా కట్ చేసి ఇస్తున్నారో. ఈ విధంగా చేయడం వల్లనే నేను డీఐవైస్ అనేవి చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఇక నైట్ డిన్నర్ చేస్తున్నాను. అంటే డిన్నర్ వండుతున్నాను. దీనిలోకి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. మల్టీగ్రెయిన్ పాలకూర పప్పు. ఇందులో నేను ఆల్ రకాలు అంటే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు ఇవన్నీ కూడా వేసి తర్వాత దీంట్లో కడిగి శుభ్రంగా పెట్టిన తర్వాత నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, పాలకూర ఇవన్నీ వేశాను. వేసి ఉడికించిన తర్వాత దీన్ని మనం తాలింపు వేసుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు కావాలంటే వేసుకోండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటది. మనం సింగిల్‌గా అంటే ఉత్తి కందిపప్పుతో వండుకునే బదులు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటది. ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. ఈరోజు పప్పు కదా మాకు. ఇక నేను ఇందాక చేశాను కదా గారెలు ఈవినింగు. అవి ఉన్నాయి కొన్ని. వాటితో సైడ్ డిష్ అనమాట మాకు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఎందుకంటే మాక్సిమం మనం బయట నుంచే తెచ్చుకుంటాం ఇలాంటివి. ఇవి ఇంట్లోనే చేసుకొని ఈ విధంగా పప్పు లేదా పప్పుచారు కాంబినేషన్‌లో చాలా బావుంటుంది కదా! ఫ్రెండ్స్ ఈ వ్లాగు నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హావ్ ఎ నైస్ డే.